విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆసుపత్రిలో మొదటిసారి కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. అత్యంత ఖరీదైన అవయవ మార్పిడి సర్జరీని ప్రభుత్వం ఆసుపత్రిలో పూర్తి చేసి సరికొత్త చరిత్రను సృష్టించారు. ఈ నెల 2న బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి కాలేయాన్ని తీసుకుని 40 ఏళ్లు ఉన్న వ్యక్తికి విమ్స్ వైద్యులు విజయవంతంగా అమర్చారు. క్లిష్టమైన చికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన వైద్యులను మంత్రి సత్యకుమార్ ప్రశంసించారు. శ్రీకాకుళంలో బ్రెయిన్ డెడ్ అయినటువంటి వ్యక్తి నుంచి జీవన్దాన్ ద్వారా వారు అవయవదానం చేయడానికి ముందుకు రావడం వల్ల కిడ్నీ, లివరు, లంగ్స్ ఇవన్నీ సేకరించడం జరిగింది. మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి వ్యక్తికి విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ యందు లివర్ని అమర్చడం జరిగింది. ఈ లివర్ని ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం కోసము వారికి ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రుల యందు కూడా ఇన్ఫెక్షన్ రాకుండా మనము పెద్ద పెద్ద సర్జరీస్ కూడా చేయగలము అని తెలియజేయడానికి ఇది ఒక ఉదాహరణ అని తెలియచేస్తున్నాను. అందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రుల యందు ట్రాన్స్ప్లాంటేషన్కి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను.